18వ శతాబ్దం చివర్లో రాత్రిపూట చీకటి రాజ్యమేలేదిజా. పనులు ఆగిపోయేవి, వీధులు నిర్మానుష్యంగా మారేవి, ఇళ్లు నిశ్శబ్దంగా ఉండేవి. మెన్లో పార్క్లోని ఒక చిన్న ప్రయోగశాలలో ఒక వ్యక్తి చీకటిని తరిమికొట్టాలని కలలు కంటున్నాడు. ఎడిసన్ మరియు అతని బృందం వందలాది నమూనాలను పరీక్షించారు. ఓహు, ప్రతి ప్రయత్నం వారిని ఒక విప్లవాత్మక ఆవిష్కరణకు దగ్గర చేసింది. 1880 జనవరి 27న ఎడిసన్ తన విద్యుత్ బల్బుకు పేటెంట్ పొందాడు. ఒక చిన్న ఆవిష్కరణ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చింది. మొదటిసారిగా మంట లేకుండా గంటల కొద్దీ వెలిగే కాంతి వరం సురక్షితంగా, స్థిరంగా, ప్రకాశవంతంగా అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఎడిసన్ విద్యుత్ కాంతి శక్తిని ప్రపంచానికి చూపించడం ప్రారంభించాడు. కొన్ని నెలల్లో పట్టణాలు గ్యాస్ దీపాలను ఎడిసన్ ఎలక్ట్రిక్ దీపాలతో భర్తీ చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు సాయంత్రాలు చదవడం, పనిచేయడం మరియు కుటుంబ సమయాన్ని నింపాయి. కౌంటౌ స్క్రీన్ వెనుక అగ్ని ప్రమాదం లేకుండా. ఈ రోజు నుండి రాత్రులు మనుషుల స్వంతం.